రాజమాత, ఈయన మిస్టర్ విలియం హంటింగ్టన్, వీరాయన సతీమణి. ఐ హోప్ యు ఎంజాయింగ్ ద పార్టీ. Take it. Thanks. Cheers. To our health. మీ చుట్టూ. రాజమాత, ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ. హే, లుక్ ఎట్ మీ. అంటే మీరు ఏం కొత్త సమస్య వచ్చి పడింది యశోద? మాదే ఉందిలేండి. మేం మాట్లాడుతూ ఉంటే అంతరాయం కలిగించి మరీ పిలవడానికి. కొత్త సమస్య ఇంకా రాలేదు రాజమాత, కానీ వస్తుందేమో అనిపిస్తోంది. కోకిల, చెప్పండి. కోడలెక్కడ? ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. దారి తప్పిందా? అంటే కోడళ్ళు దారి తప్పకూడదు. వారితో పాటే ఇంటి పరువు దారి తప్పుతుంది. వెళ్ళి మీ కోడల్ని దారిలో పెట్టుకోండి. నిప్పురవ్వలు ఎగిసి పడకముందే వాటిని ఆర్పేయడమే అందరికీ క్షేమం. లేదంటే ఆ అగ్ని మంటగా మారుతుంది. అప్పుడు దాన్ని మీరు ఆర్పలేరు, మేము ఆర్పలేము. ఎక్స్క్యూజ్ మీ. చిన్నరాణి గారు, నేను తనకి ఏం చెప్తున్నానంటే, లోగడ్ నేను లండన్లో ఉన్నప్పుడు రేస్లు ఆడడానికి వెళ్ళేవాడిని. ఇక అక్కడ ప్రతిసారి సరైన గుర్రం మీదే పందెం కాసేవాడిని. ఒక్కోసారి తెలివి కూడా అతి తెలివైతే మన లెక్క తప్పొచ్చు. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. రండి, మేము మిమ్మల్ని రాణా గారి దగ్గరికి తీసుకువెళ్తాం. వారే మీకు అర్థమయ్యేలా చెప్తారు. రాణా గారా? అవును, ఈవిడ రాణా గారికి స్వయాన మరదలు. మమ్మల్ని క్షమించండి, నేను బయలుదేరుతాను. వెళ్దాం పదండి. మేము ఆయనతో మాట్లాడుతుంటే ఎందుకు అడ్డొచ్చారు? మీ మాటలు పూర్తవగానే జనాలు మాట్లాడటం మొదలు పెడతారు. మీతో పాటు ఈ రాజ పరివారం పేరు కూడా కలిసిందని గుర్తుంచుకోండి రాకుమారి. మీ గురించి కాకపోయినా కనీసం ఈ వంశ గౌరవం గురించైనా ఆలోచించండి. వంశం పేరు కేవలం మేమేనా? చిన్నరాజావారు ఆలోచించిన అవసరం లేదా? దీని గురించి ఆయన ఆలోచిస్తుంటే ఈ రాజకుటుంబం పరువుని ఆయన మంట కలుపుతున్నారెందుకు? కోడళ్ళు తమ హద్దుల్లో తాముండాలని తెలుసుకోండి. ఈ లక్ష్మణ రేఖలన్నీ కేవలం కోడల కోసమేనా? మీ సుపుత్రుడికి అలాంటి రేఖలు ఉండవా? మా గురించి జనాలు కేవలం మాట్లాడుకుంటారంతే, కానీ మీ చిన్న రాజావారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కథలు కథలుగా చెప్పుకుంటారు. మాటలు మీరుతున్నారా కుమారి? నా నోరు మూయించడం కాదు, మీ అబ్బాయికి బుద్ధి చెప్పండి. కోకిలని పంపించింది ఈ తమాషాని ఆపించడానికి, కానీ తనే తమాషా చూపిస్తోంది. గౌరవనీయులు రాజమాత గారికి ప్రణామాలు. మా కుమార్తె రాకుమారి షర్మిల వివాహం మీ కుమారులు రాణా ఇంద్రవదంతో జరపాలని ఆశించాం. ఆమీర్ కోట్ రాజకుటుంబ సంస్కార పరిమళం గురించి మేమెంతగానో విన్నాం. కానీ రాణా గారికి తనకు జరిగిన సంభాషణ గురించి రాకుమారి షర్మిల మాకు వివరంగా చెప్పారు. అది విన్నాక మా అభిప్రాయాలన్నీ తారుమారయ్యాయి. బహుశా గంధపు చెట్టు కొమ్మలన్నింటికీ దాని సహజ పరిమళం ఉండదేమో. రాణాగారు రాకుమారి షర్మిలతో మాట్లాడిన తీరు గురించి విన్నాక ఈ సంబంధాన్ని తిరస్కరించటం మినహా మాకు మార్గాంతరం కనిపించటం లేదు. క్షమించగలరు. ఇప్పుడు మన రాజకుటుంబాలు రెండూ ఒకటి కాలేవు. రాజా కిన్నోర్, జయసింహ. క్షమించండి రాజమాత. ఈ రాజపత్రాన్ని కిన్నోర్ రాజుగారు మీకిచ్చి వెళ్ళినప్పటినుంచి మీరు పదే పదే దాన్ని చదివించుకుని వింటున్నారు. మీ బాధంటో చెప్తారా? ఇతరుల వలన మన కలలు చెదిరితే మనం మన కళ్ళను మూసుకోవచ్చు, కానీ మన కళ్ళే ఆ కలల్ని కల్లలు చేస్తే ఆ కలల్నే వాస్తవాలుగా స్వీకరించక తప్పదు. మా స్వప్నాలని రాణాగారే వమ్ము చేశారు. కిన్నూరు రాజావారు మమ్మల్ని కించపరచలేదు, రాణాగారు మమ్మల్ని అవమానించారు. ఈ అవమానాన్ని విషమని భావించి సేవించాలి. మీరు నన్ను తలుచుకుంటున్నారా రాజమాత? యశోద, రాణాగారికి ఆ పత్రాన్ని అందించు.
రాజావారు ఎంత బాధపడతారని మేము అస్సలు అనుకోలేదు. మీరింత రాజమాత నేను సెలవు తీసుకుంటాను. మీరు వారి కుమార్తెను తిరస్కరించారు, వారిని అవమానించారు. రాజావారు బాధపడకుండా ఉంటారా? మేమింతకు ముందే మీకు స్పష్టంగా తెలియచేశాం కదా రాజమాత, మాకు ఆ రాకుమారి షర్మిలను వివాహం చేసుకోవటం ఇష్టం లేదు అని. రాకుమారి షర్మిలలో ఏం లోపం ఉందని? తను మా సులక్షణ కాకపోవడమే. మా హృదయంలో కేవలం సులక్షణ పేరొక్కటే ఉంది. కాలమనే కెరటాలకి పాత పేర్లన్నీ చిరిగిపోతాయి రాణాగారు. ఇసుకపై రాసిన పేర్లు అలాగే చెరిగిపోతాయి, కానీ మనసుపై రాసుకున్న పేర్లు కాదు. పైగా ఇప్పుడు నా మనసు పాషాణంగా మారింది. ఇప్పుడు ఈ పాషాణ హృదయంలో ఇంకొకరికి స్థానం కల్పించాలని ఆపండి ఆపండి రాణాగారు, ఆపండి. మనం మాట్లాడుతున్నది కేవలం మీ జీవితం గురించి కాదు. మీరొకటి అర్థం చేసుకోవడం లేదు. మీరు ఈ సంబంధాన్ని తిరస్కరించి ఎన్నో జీవితాల్ని మీరు సమస్యల్లో పడేశారు. మీరన్నది నాకు అర్థం కాలేదు. అమ్మా నన్ను క్షమించువా. అమ్మా నేను నువ్వు మా గాయత్రి అయ్యుంటే బహుశా క్షమించేదాన్నేమో. చూడ్డానికి మాత్రమే నువ్వు గాయత్రిలా ఉన్నావు. మా గాయత్రివే అయ్యుంటే నా ప్రేమను, నా విశ్వాసాన్ని గాయపరిచేదానివి కాదు. అమ్మా అలాంటిదేం లేదు. ఇప్పుడు మరో అబద్ధం చెప్పే ప్రయత్నం చేయకు గాయత్రి. ఇప్పుడు నిజం చెప్పు, నువ్వు ఈ మద్యపానం ఎప్పటి నుంచి మొదలుపెట్టావు? నీకు ఆ దురలవాటే లేకపోతే నువ్వు రాజ్మహల్లో మద్యం ఎందుకు తీసుకున్నట్టు? అమ్మా నేను చెప్తున్నది నిజం. ఈ రోజు వరకు నేను మద్యాన్ని చూడలేదు. ఇప్పుడు నువ్వు చెప్పే మాటలేవి నాకు నమ్మాలని అనిపించడం లేదు. నా దగ్గర ఇంకెన్ని రహస్యాలు దాచావో ఆ భగవంతుడికే తెలియాలి. అమ్మా నీకు తలవంపులు తెచ్చే పని నేనేదీ చెయ్యలేదు. అయినా ఒకటి చెప్పు, బిడ్డకి అమ్మ పోలికలే వస్తాయంటారు కదా. ఆ మంచి చెడుల గురించి నేను నీ ఒళ్ళోనే నేర్చుకున్నాను. అలాంటప్పుడు నేను ఇవన్నీ ఎలా చేస్తాను? కానీ అమ్మా నేను నీ దగ్గర ఒకటి దాచాను, కానీ ఇక మీదట ఏది దాచను. అమ్మా నీ దగ్గర ఏది దాచకుండా చెప్పేస్తాను. రాజ్మాత, తమరింతగా ఎందుకు కంగారు పడుతున్నారు? నేను తిరస్కరించింది సంబంధానే కదా. అది కేవలం ఒక సంబంధమే కాదు రాణాగారు, దానితో ఎన్నెన్నో ఆశలు కూడా ముడిపడి ఉన్నాయి. మీకు తెలియదా రాణాగారు, మీరు దాన్ని తిరస్కరించి ఈ రాజ్యాన్ని ఎంత పెద్ద సమస్యలో పడేశారో. కాబోయే అల్లుడితో మాట్లాడండి, దామోదర్ గారితో. పంతులు గారు అన్నట్టు దామోదర్ గారు వయసు ఎంత అన్నారు? 56 ఏళ్ల వయసులో పడ్డారు. ఇప్పుడు కొంచెం కట్న కానుకల గురించి మాట్లాడుకుందామా? 7 లక్షలు నగదు, నగలు కాకుండా.